శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మనము ఈ జనవరి నెలలో వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి కొంత ఇబ్బందికరంగానే ఉండొచ్చు. అపకీర్తి, కలహాలు, పోట్లాటలు కావడము, మనోవిచారము, ధన వ్యయము అంటే డబ్బు ఎక్కువగా ఖర్చు కావడము అనేటువంటిది కూడా జరగడానికి కొద్దిగా ఆస్కారం ఉంది. ఇక దీంతోపాటు కొన్ని శుభ ఫలితాలు కూడా ఉంటాయి. మొత్తం అదే విధంగా ఉండదు, శుభ ఫలితాలు కూడా ఉంటాయి. మొదటి వారం కనుక జనవరి నెలలో మొదటి వారం కనుక చూసినట్టయితే యత్నకార్య విజయము. మీరు ఏదైతే కార్యక్రమాన్ని గత 2-3 మాసాల నుంచి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వృషభ రాశి వారు, ఆ కార్యక్రమము ఈ జనవరి నెలలో మొదటి వారంలో సిద్ధించడానికి ఆస్కారం ఉంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో ధనలాభం రావడానికి ఉంది. సుఖము, సౌభాగ్యము కలిసి ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తువులు కానీ వస్త్రాలు కానీ తీసుకోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారంలో వృషభ రాశి వారి కనుక చూసుకున్నట్టయితే భయంగా ఉంటుంది. అంటే కొద్దిగా రుణబాధ ఉంది వీళ్లకు. ఆ రుణబాధ ఎలా తీర్తామా అని చెప్పి కొద్దిగా భయంగా ఉంటుంది. వృత్తిలో చిక్కులు, వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ చిక్కులు రావడము, అపవాదులు రావడము అనేటువంటిది ఉంటుంది. దానివల్ల మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. మనశ్శాంతి లేకపోయినప్పుడు బుద్ధి చాంచల్యము, ఒకటి మాట్లాడబోయి ఇంకో మాట్లాడము, మన మాట ఎదుటి వారికి తప్పుగా కనిపించడం వల్ల దానివల్ల పోట్లాటలు కావడము, ఇలాంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రెండవ వారము జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే మూడవ వారం కూడా ఇంచుమించుగా అదేవిధంగా ఆపదలు రావడము, ఉద్యోగాలలో వృత్తులలో చిక్కులు రావడము, లేనిపోని నిందలు మీద పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం మంచిది. అన్నింటా అనుకూలత లేకపోవడము, ఏది మాట్లాడినా కానీ అది మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటివారికి తప్పుగా కనబడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో మాట్లాడినా, బయట స్నేహితులతో మాట్లాడినా, వేరే వ్యక్తులతో మాట్లాడినా, ఆఫీసులో అయినా తగు జాగ్రత్తగా మాట్లాడడము, చేసే పనులు కూడా తగు జాగ్రత్తగా చేయడం వల్ల కొన్ని బాధలు తప్పిపోతూ ఉంటాయి. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ధనలాభము, పశులాభము. వృత్తిలో వ్యాపారంలో మొదటి వారంలో కార్యసిద్ధి జరుగుతుందని చెప్పుకున్నాం కదా. దానివల్ల ఈ 4వ వారంలో కొద్దిగా ధనలాభం రావడానికి ఆస్కారం ఉంది. వ్యవసాయదారులకు కావచ్చు, వాళ్ళకు పశులాభము, పశువులు కొనడమో లేకుంటే తప్పిపోయిన పశువులు తిరిగి రావడము, ఏదో పశులాభం కలగడానికి ఉంది. యత్న కార్యసిద్ధి, చేసినటువంటి యొక్క పనులలో ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి జరిగి ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. ఇకపోతే నూతన గృహానికి యోగం కల్పిస్తూ ఉంది. నూతన గృహానికి ఆలోచించడము, నూతన గృహ నిర్మాణానికి పునాదులు వేసుకోవడము, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంప్రదించుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉండడము, నూతన గృహంలో ప్రవేశించడము కానీ ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది ఈ వృషభ రాశి వారికి. అయితే మధ్యన కొన్ని అపవాదులు, నిందలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవి తీరడానికి, ఇవి పోవడానికి ప్రతిరోజు కూడా ఈ వృషభ రాశి వారు ఈ నెల రోజులు విష్ణు సహస్రనామ పారాయణము, దాంతోపాటు లక్ష్మీ అష్టోత్తర పారాయణం కనుక చేసినట్టయితే అన్ని పనులు కూడా అనుకూలంగా ఏర్పడి మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి వీరు వృషభ రాశి వారు ఈ జనవరి నెలలో విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. ఈతి బాధలను తప్పించుకోండి. సుఖంగా క్షేమంగా ఉండండి. వచ్చే సంవత్సరం అంతా కూడా సుఖంగా కాలం గడపండి. ఇది శుభం.